కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ. గత కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్ష. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చ. 42% బీసీ రిజర్వేషన్స్పై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం. ఈ నెల 14న ఢిల్లీకి సీఎం చంద్రబాబు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. బనకచర్ల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్న ముఖ్యమంత్రి. రాష్ట్ర అభివృద్ధికి మరికొంత ఆర్థిక సహాయం కోరనున్న చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల పర్యటన. బీవీఆర్ఎం గర్ల్స్ హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి హాజరు. విద్యాశాఖలో మెరుగైన మార్పులు తీసుకువస్తున్నారని లోకేష్ పై ప్రశంసలు. సీఎం చంద్రబాబుకి ఎమ్మెల్సీ కవిత లేఖ. ఏపీలో 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని విజ్ఞప్తి. పోలవరం ముంపు పేరుతో 7 మండలాలను విలీనం చేయించుకున్నారన్న కవిత. భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనకు వచ్చిన కనకయ్యను అడ్డుకున్న బాలాజీపేట గిరిజనులు. తమ తండాకు ఒక్క ఇల్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్. తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు. హెచ్సీఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. 2 ఏళ్లలో 170 కోట్ల గోల్మాల్ జరిగినట్టు గుర్తింపు. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్టు సిఐడి విచారణలో వెల్లడి. జహీరాబాద్లో ఏసీబీ దాడుల కలకలం. నిమ్స్ ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయంలో సోదాలు. నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు డ్రైవర్ వద్ద పట్టుబడ్డ నగదు. డ్రైవర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు. అంబేద్కర్ జిల్లాలో అరటి గెలలు చోరీ. అరటికి మార్కెట్లో డిమాండ్ ఉండటంతో చేలల్లో నుంచి గెలలు దొంగతనం. పోలీసుల్ని ఆశ్రయించిన రైతులు. సీసీ కెమెరాల్లో రికార్డైన చోరీ దృశ్యాలు. జనగామ జిల్లా నిడిగొండలో చైన్ స్నాచింగ్. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకు వెళ్లిన దుండగులు. ఇంటి ముందు గడ్డి తీస్తుండగా స్నాచింగ్. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత. వాహనాల తనిఖీల్లో బయటపడ్డ అక్రమ దందా. 800 కేజీల రేషన్ బియ్యం డీసీఎం స్వాధీనం. బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు. ఆదిలాబాద్ జిల్లాలో జ్యువెలరీ షాప్ ఓనర్స్కు టోకరా. పోలీసుల అవతారంలో బెదిరింపులు. దొంగ బంగారం కొన్నారని భయపెట్టి డబ్బులు వసూళ్లు. 5గురిపై కేసు. 4గురిని రిమాండ్కు పంపిన పోలీసులు. అంబేద్కర్ జిల్లా రాజోలు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. ఆర్ఐ రాంబాబు 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. కాళేశ్వరం త్రివేణి సంగమానికి పోటెత్తిన వరద. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత. జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 1,25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.